హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలి కదా మనం. మెటీరియల్ ఐ థింక్ చూద్దాం ఒకసారి. మెటీరియల్ ఓపెన్ చేద్దాం. I think we have done with marginal costing. Yes. We have done with marginal costing. Let's start material costing. సో మెటీరియల్ కాస్ట్. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం కాస్ట్ షీట్ నేర్చుకుంటున్నప్పుడు రా మెటీరియల్ కన్జ్యూమ్, నథింగ్ బట్ డైరెక్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్, డైరెక్ట్ లేబర్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మూడింటిని యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది. ఇప్పుడు ప్రైమ్ కాస్ట్లో 3 ఐటమ్స్ ఉన్నాయి: డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డైరెక్ట్ మెటీరియల్కి ఒక చాప్టర్ ఉంది, డైరెక్ట్ లేబర్కి ఒక సపరేట్ చాప్టర్ ఉంది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఐటమ్ కాస్ట్ షీట్లో నెక్స్ట్ ఐటమ్ ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి. ఈ రెండింటికి కలిపి ఒక చాప్టర్ ఉంది. నథింగ్ బట్ నువ్వు కాస్ట్ షీట్లో ఉన్న కొన్ని ఐటమ్స్ ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ మూడింటిని యాడ్ చేస్తే ప్రైమ్ కాస్ట్ వస్తుంది కదా. ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్కి ఇండైరెక్ట్ కాస్ట్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. గ్రాస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటారు నార్మల్గా, ఆర్ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. సో ఇప్పుడు మెటీరియల్ కాన్సెప్ట్లో డైరెక్ట్ మెటీరియల్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ లేబర్ అనే కాన్సెప్ట్ ఉంది, అక్కడ డైరెక్ట్ లేబర్ గురించి నేర్చుకుంటాం. తర్వాత ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాజ్ వెల్ యాజ్ ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ రెండింటికి కలిపి ఓవర్ హెడ్ అనే టాపిక్ ఉంది. సో ఓవరాల్గా మనము కాస్ట్ షీట్లో ఉంటున్న ఐటమ్స్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వస్తాం. సో కాస్ట్ షీట్లో రాస్తున్నప్పుడు డైరెక్ట్గా డైరెక్ట్ మెటీరియల్ ఎంత అని రాసాము, ఆ వాల్యూ ఎలా వచ్చిందన్నది ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం. సో కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. మెటీరియల్ కాస్టింగ్, నథింగ్ బట్ డైరెక్ట్ మెటీరియల్. నేను ఇక్కడ మాట్లాడేది మనం డైరెక్ట్ మెటీరియల్ గురించి. సో మెటీరియల్ కాస్టింగ్, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మెయిన్గా మనకి ఎప్పుడైనా సరే మెటీరియల్ కాస్ట్లో 3 టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి: పర్చేస్ కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్, క్యారింగ్ కాస్ట్. పర్చేస్ కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్, క్యారింగ్ కాస్ట్. 1 minute. పర్చేస్ కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్, క్యారింగ్ కాస్ట్. ఏంటి పర్చేస్ కాస్ట్ అంటే ఏంటి, ఆర్డరింగ్ కాస్ట్ అంటే ఏంటి, క్యారింగ్ కాస్ట్ అంటే ఏంటి? పర్చేస్ కాస్ట్ అంటే సింపుల్గా ఒక ప్రోడక్ట్ని కొనడానికి, ఒక రా మెటీరియల్ని కొనడానికి పర్ కేజీ ప్రైస్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ కేజీ 5 రూపీస్ అనుకుందాం, మనం 10 kgs కొంటున్నాం. సో ఇంటూ 10, సో 50 రూపీస్ ఇస్ ద పర్చేస్ కాస్ట్. నథింగ్ బట్ ప్రోడక్ట్ కాస్ట్, మనం ఏదైతే రా మెటీరియల్ని పర్చేస్ చేస్తున్నామో ఆ రా మెటీరియల్ యొక్క కాస్ట్, దట్ ఈస్ కాల్డ్ పర్చేస్ కాస్ట్. ఆర్డరింగ్ కాస్ట్ అంటే ఏంటి, ఆ యూనిట్స్ని, ఆ రా మెటీరియల్ని ఆర్డర్ చేయడానికి మనం ఇంకర్ అయ్యే కాస్ట్. రా మెటీరియల్ని ఆర్డర్ చేయడానికి ఆర్డరింగ్ కాస్ట్ అంటాం కదా. నథింగ్ బట్ మనం ప్లేస్ చేయడానికి, ఆర్డర్ని ప్లేస్ చేయడం కోసం మనం ఇంకర్ అయ్యే కాస్ట్. ఇట్ మే బీ డెలివరీ కాస్ట్ ఆల్సో, దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇంకర్ అయ్యే కాస్ట్ కూడా అవ్వచ్చు, ఆర్డరింగ్ కాస్ట్. క్యారీయింగ్ కాస్ట్, నథింగ్ బట్ సింపుల్ చెప్పాలంటే స్టోరేజ్ కాస్ట్. మనం రా మెటీరియల్ని తీసుకొచ్చిన తర్వాత పర్టికులర్ ప్లేస్లో స్టోర్ చేయాలి కదా, లైక్ గోడౌన్ లాగా. సో అక్కడ మనం ఇంకర్ అయ్యే స్టోరేజ్ కాస్ట్ అవ్వచ్చు, దానికి మెయింటెనెన్స్ కాస్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇవన్నీ కూడా క్యారీయింగ్ కాస్ట్లో వస్తాయి. సో ఓవరాల్గా 3 టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. ఏవి? పర్చేస్ కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్, క్యారీయింగ్ కాస్ట్. నోట్: generally annual demand of raw material is not purchased at one time, it is purchased in the installment based or requirement. in general ఎక్కడైనా అంతే కదా. మనం ఒక కంపెనీ, ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నప్పుడు ఫ్యాక్టరీ ఇయర్కి కావాల్సిన రా మెటీరియల్ మొత్తం ఒకేసారి పర్చేస్ చేయదు, స్టెప్ బై స్టెప్ పర్చేస్తుంది. నథింగ్ బట్ పర్టికులర్ టైం పీరియడ్లో పర్చేస్తుంది. అదర్వైజ్ దానికి రిక్వైర్మెంట్ ఎప్పుడుందో అనలైజ్ చేసి ఆ రిక్వైర్మెంట్ బేస్డ్గా, నీడ్ బేస్డ్గా వాళ్ళు కొంటూ ఉంటారు. నథింగ్ బట్ ఇన్స్టాల్మెంట్ బేసిస్తో జరుగుతుంది. సో ద టోటల్ పర్చేస్ కాస్ట్ ఎలా వస్తుంది, యాన్యువల్ డిమాండ్ ఇంటూ కాస్ట్ పర్ యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ కామన్ ఫర్ ఎనీ క్వాంటిటీ ఆర్డర్. నథింగ్ బట్ ది మీనింగ్ ఏంటి అంటే,
నువ్వు 10 సార్లు ఆర్డర్ చేస్తావా, 10 సార్లు ఆర్డర్ చేయి. నెలకు ఒకసారి ఆర్డర్ చేస్తే 12 టైమ్స్ అవుతుంది ఇయర్లీ. నువ్వు ఎన్నిసార్లు ఆర్డర్ చేసినా సరే పర్చేస్ కాస్ట్ అన్నది చేంజ్ అవ్వదు. నువ్వు ఎన్నిసార్లు ఆర్డర్ చేసినా సరే పర్చేస్ కాస్ట్ అనేది చేంజ్ అవ్వదు. ఎందుకు చేంజ్ అవ్వదు? ఫర్ ఎగ్జాంపుల్ నీ యాన్యువల్ డిమాండ్ 12,000 యూనిట్స్ అనుకుందాం. 12,000 యూనిట్స్, ఒక్కొక్కటి మేబీ 5 రూపీస్ అనుకుందాం. ఒక్కొక్కటి అంటే ఈచ్ యూనిట్ 5 రూపీస్, ఈచ్ కేజీ 5 రూపీస్ అనుకుందాం. 12,000 కేజీస్ నువ్వు ఆర్డర్ చేయాలి ఇయర్లీ రిక్వైర్మెంట్ నీకు. సో ఇప్పుడు ఈ 12,000 కేజీస్ని మంత్లీ 1,000 ఇలా 12,000 కేజీస్ కొన్నా నీకు అయ్యేది ఓవరాల్ పర్చేస్ కాస్ట్ ఎంత అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మంత్లీ 1000 కొన్నావు అనుకో, 1000 ఇంటూ 5,000 పర్ మంత్. ఇలా ఎన్ని మంత్స్ కొంటావు? 12 మంత్స్ కొంటావు. సో ఇంటూ 12 వస్తుంది 60,000. అంటే నువ్వు మంత్లీ ఇన్స్టాల్మెంట్ కొంటే 60,000 అవుతుంది 1 ఇయర్కి. అలా కాకుండా ఒకేసారి అన్ని కొని చూడు, ఒకేసారి అన్ని కొన్నా సరే ఎంత అవుతుంది? టోటల్గా 12,000 తీసుకుంటున్నావు, ఈచ్ వన్ 5, 60,000. సో వాట్ దే ఆర్ సేయింగ్ ఈస్ వెదర్ యూ పర్చేజ్ ఇన్ ఇన్స్టాల్మెంట్ or you purchase all the quantity at a time, there will be no change in total purchase cost. Nothing but ప్రోడక్ట్ కాస్ట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. దీన్ని ప్రోడక్ట్ కాస్ట్ అని కూడా అంటాం. పర్చేస్ కాస్ట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. సో మనకు ఓవరాల్గా ఉన్నది 3 టైప్స్ ఆఫ్ కాస్ట్: పర్చేస్ కాస్ట్, క్యారింగ్ కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్. ఇందులో నువ్వు ఇన్స్టాల్మెంట్లో బేసిస్లో కొన్నా, అట్ ఏ టైం ఒకేసారి కొన్నా కూడా నీకు చేంజ్ అవ్వని కాస్ట్ ఏదైనా ఉందా అంటే అది పర్చేస్ కాస్ట్, ఎక్సెప్ట్ డిస్కౌంట్ ఇస్తే తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ 1,000 యూనిట్స్ కొంటాను ఉన్నప్పుడు 5 రూపీసే యాక్సెప్ట్ చేస్తారు మన సప్లయర్ అన్నాడు. 5 రూపీస్కే పే చేస్తాను అంటాడు. ఒకవేళ లేదు 12,000 యూనిట్స్ ఇప్పుడే కొంటాను అన్నప్పుడు ఒక 5% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు చేంజ్ అవుతుంది టోటల్ పర్చేస్ కాస్ట్ అనేది. అంటే 5 రూపీస్ మీద 95% వేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం 95%తో. సో నథింగ్ బట్ నువ్వు ఎన్నిసార్లు ఆర్డర్ చేసినా, ఎన్ని ఇన్స్టాల్మెంట్ బేసిస్లో పర్చేస్ చేసినా సరే పర్చేస్ కాస్ట్ అనేది చేంజ్ అవ్వదు అన్లెస్ ది ప్రొవైడ్ డిస్కౌంట్. అది మెయిన్గా చెప్తున్నది. మరి మిగతా 2 ఐటమ్స్ గురించి మాట్లాడదాం: ఆర్డరింగ్ కాస్ట్, క్యారింగ్ కాస్ట్. ఆర్డరింగ్ కాస్ట్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎక్కువ పెట్టావు అనుకో ఇయర్లో, అంటే నంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఇంక్రీజ్ చేస్తూ పోయే కొద్దీ ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ఇన్స్టాల్మెంట్ అంటే ప్రతి ఆర్డర్ చేసిన ప్రతిసారి ఎక్స్ట్రా కాస్ట్ ఇంకర్ అవ్వాల్సి వస్తుంది. సో నంబర్ ఆఫ్ టైమ్స్ కనుక ఎక్కువ ఆర్డర్ చేస్తే ఆర్డరింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఆర్డర్ చేస్తే ఆర్డరింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది. అలా కాకుండా ఒకేసారి ఎక్కువ ఆర్డర్ చేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, 12,000 యూనిట్స్నే. ఈ రిక్వైర్మెంట్ 12,000 కేజీస్ ఉంది పర్ యానం. నువ్వు కనుక దీన్ని మేబీ ఫర్ 6 ఇన్స్టాల్మెంట్స్ అనుకుందాం. 6 ఇన్స్టాల్మెంట్స్ అంటే ఈచ్ టైం 2,000 కేజీస్ ఆర్డర్ చేస్తాం. సో 6 టైమ్స్ చేస్తావు కాబట్టి 6 టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ టైం ఒక 50 రూపీస్ అవుతుంది అనుకుందాం కాస్ట్, అంటే డెలివరీ కాస్ట్ అన్నీ కలిపి. సో 6 టైమ్స్ ఆర్డర్ చేసినప్పుడు ఎంత అవుతుంది నీకు? 300 రూపీస్ అవుతుంది 6 ఇంటూ 5. ఒకవేళ దీన్ని 12,000ని 6 టైమ్స్ కాకుండా 12 టైమ్స్ ఆర్డర్ చేస్తాం, అంటే మంత్లీ 1,000 కేజీస్ ఆర్డర్ చేస్తాం, అప్పుడు ఎంత అవుతుంది? 12. ఈచ్ టైం 50 రూపీస్ కదా, ఈచ్ టైం 50 రూపీస్, నథింగ్ బట్ 600 రూపీస్ అవుతుంది. సో నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే నువ్వు నంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ 6 to 12 వచ్చే కొద్దీ టోటల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది. సో నువ్వు ఇయర్ మొత్తానికి కావాల్సింది ఇంతకుముందు 6 ఇన్స్టాల్మెంట్లో 2 months ఒకసారి కొనేవాడివి, ఇప్పుడు మంత్లీ వన్స్ కొంటున్నావు కాబట్టి నీకు ఆర్డరింగ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ని నువ్వు పర్చేస్ చేయడం ఇంక్రీజ్ అవుతే నంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్డర్ చేయడం, నంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్ నంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఇంక్రీజ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఏమవుతుంది? ఆర్డరింగ్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో ఎలాంటి చేంజ్ ఉండదు, పర్చేస్ కాస్ట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. ఆర్డరింగ్ కాస్ట్ నంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఆర్డరింగ్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా
ఇప్పుడు 6 ఇన్స్టాల్మెంట్స్లో కాకుండా 12 ఇన్స్టాల్మెంట్స్లో కాకుండా ఓన్లీ 3 ఇన్స్టాల్మెంట్స్తోనే ఆర్డర్ చేస్తున్నాం. సో 12,000 యూనిట్స్ని 3 ఇన్స్టాల్మెంట్లో ఆర్డర్ చేస్తున్నాం. అంటే ఈచ్ టైం 4,000 యూనిట్స్ ఆర్డర్ చేస్తున్నాం. నీకు అల్టిమేట్గా 3నే కాబట్టి 3 ఇంటూ 50 రూపీస్, 150 రూపీస్లో ఆర్డరింగ్ కాస్ట్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. బట్ నువ్వు ఇంతకుముందు ఈచ్ మంత్ నీ గోడెన్లో 1000 కేజీస్ మాత్రమే ఉండేది, 4000 కేజీస్ ఉన్నాయి. ఇంతకుముందు నీ గోడన్లో 1000 కేజీస్ మాత్రమే ఉండేది, ఇప్పుడు 4000 కేజీస్ ఉన్నాయి. నథింగ్ బట్ ఎక్కువ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తాయి. ఎక్కువ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తాయి అంటే ఆటోమేటిక్గా క్యారింగ్ కాస్ట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. క్యారింగ్ కాస్ట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఆర్డరింగ్ కాస్ట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, క్యారింగ్ కాస్ట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అనేది క్లారిటీ రావాలి. నువ్వు నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఎక్కువ ఆర్డర్ చేస్తే క్యారింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఎక్కువ ఆర్డర్ చేస్తే క్యారింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ని తక్కువ ఆర్డర్ చేసినప్పుడు క్యారింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఆర్డరింగ్ కాస్ట్ సారీ. సో నంబర్ ఆఫ్ టైమ్స్ అనట్లేదు, నంబర్ ఆఫ్ యూనిట్స్ అంటున్నా. నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఎక్కువ ఆర్డర్ చేస్తాం అనుకోండి, అంటే బల్క్ ఒక ఇన్స్టాల్మెంట్లో 1000 కాకుండా 5000, 6000 యూనిట్స్ ఆర్డర్ చేస్తాం అనుకోండి. 6000 యూనిట్స్ ఆర్డర్ చేస్తే 2 ఇన్స్టాల్మెంట్స్ అయిపోతుంది కదా. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఒకసారి ఆర్డర్ చేసినప్పుడు 6000 యూనిట్స్ కనుక ఆర్డర్ చేస్తే ఒక ఇన్స్టాల్మెంట్లోనే అయిపోతుంది కాస్ట్. 2 ఇన్స్టాల్మెంట్స్తో అయిపోతుంది. నథింగ్ బట్ అప్పుడు నీకు ఏ కాస్ట్ డిక్రీజ్ అవుతుంది, ఆర్డరింగ్ కాస్ట్ డిక్రీజ్ అవుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి. నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తే, నేను ఇంకోసారి రాస్తున్నాను మీకోసం ఇక్కడ క్లియర్గా, రెండింటిని ఒకే బేస్గా తీసుకుందాం. ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తామని అనుకుందాం. సో నువ్వు ఈచ్ టైం ఆర్డర్ చేసినప్పుడు 6000 యూనిట్స్ కనుక ఆర్డర్ చేస్తే ఇన్స్టాల్మెంట్స్ తగ్గిపోతాయి. కాబట్టి నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేస్తే ఆర్డరింగ్ కాస్ట్ అనేది రెడ్యూస్ అయిపోతూ ఉంది, ఎందుకంటే 2 ఇన్స్టాల్మెంట్స్ అయిపోతుంది కదా. బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ని ఇంక్రీజ్ చేయడం వల్ల స్టోరేజ్ కాస్ట్ ఎక్కువ కావాలి కాబట్టి క్యారింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. రెండు కూడా ఆపోజిట్ రిలేషన్లో ఉంటాయి. ఇంతకుముందు రాసింది అదే, ఇంతకుముందు డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేస్తాం, ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేస్తున్నాం. నువ్వు నంబర్ ఆఫ్ యూనిట్స్ని కనుక ఎక్కువ ఆర్డర్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్డరింగ్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎందుకు రెడ్యూస్ అవుతుంది అంటే నంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ తగ్గిపోతాయి కాబట్టి. అదే క్యారింగ్ కాస్ట్ అనుకోండి, మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ని కనుక ఇంక్రీజ్ చేశారనుకోండి, వాటికి సంబంధించి స్టోరేజ్ కాస్ట్ ఎక్కువ ఉండాలి కదా, కాబట్టి క్యారింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. మరి ఎలా హ్యాండిల్ చేయాలి 3 టైప్స్ ఆఫ్ కాస్ట్ని? పర్చేస్ కాస్ట్ని ఏం చేయలేము, మన చేతిలో లేదు. ఆర్డరింగ్ కాస్ట్ని క్యారింగ్ కాస్ట్ని రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. బికాస్ నంబర్ ఆఫ్ యూనిట్స్ని నేను ఎక్కువ ఆర్డర్ చేశాను అనుకోండి, ఆర్డరింగ్ కాస్ట్ తగ్గిపోతూ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ఆర్డర్ చేయడం వల్ల క్యారింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ రెండింటిని నేను బ్యాలెన్స్ చేయాలి. ఎలా బ్యాలెన్స్ చేయగలను? ఇలాంటి బ్యాలెన్స్ ఏ పాయింట్ దగ్గర పర్టికులర్గా ఇవన్నీ కూడా నాకు మినిమైజ్ అవుతాయి అని ఐడెంటిఫై చేసే కాన్సెప్ట్ని ఈఓక్యూ అంటాం, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. డిస్కస్ చేస్తాం, ఇంకా ఫర్దర్గా ఉంది. బట్ దానికన్నా ముందు ఇంకా డిస్కస్ చేయాల్సిన ఇంపార్టెంట్ థియరీ ఉంది, అవన్నీ డిస్కస్ చేసి ఆ పాయింట్ డీల్ చేద్దాం. సో ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనకు క్లారిటీ వచ్చింది. పర్చేస్ కాస్ట్ చేంజ్ అవ్వదు, ఆర్డరింగ్ కాస్ట్ ఏమో నంబర్ ఆఫ్ యూనిట్స్కి ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉంటుంది, క్యారింగ్ కాస్ట్ ఏమో నంబర్ ఆఫ్ యూనిట్స్కి డైరెక్ట్ రిలేషన్షిప్లో ఉంటుంది. నథింగ్ బట్ నువ్వు ఎక్కువ యూనిట్స్ ఆర్డర్ చేస్తే ఎక్కువ స్టోరేజ్ కావాలంటే క్యారింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ హౌ మచ్ టు ఆర్డరింగ్ కాస్ట్ని క్యారింగ్ కాస్ట్ని బ్యాలెన్స్ చేస్తూ చేయాలి. సో ఆర్డరింగ్ కాస్ట్ ఎక్కువ అవ్వకూడదు, నాకు క్యారింగ్ కాస్ట్ ఎక్కువ అవ్వకూడదు. ఇఫ్ యూ ఆర్డర్ మోర్ యూనిట్స్ క్యారింగ్ కాస్ట్ విల్ ఇంక్రీజ్, ఎందుకంటే స్టోరేజ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా. ఇఫ్ యూ ఆర్డర్ లెస్ యూనిట్స్ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ విల్ ఇంక్రీజ్, దేర్ బై ఆర్డరింగ్ కాస్ట్ విల్ ఇంక్రీజ్. నువ్వు తక్కువ యూనిట్స్ కనుక ఆర్డర్ చేస్తే నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ఆర్డర్ చేయాల్సి వస్తుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఇంక్రీజ్ చేయడం వల్ల, ఆర్డర్ ఇన్స్టాల్మెంట్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఆర్డరింగ్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మరి రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఎలా బ్యాలెన్స్ చేయాలి చూద్దాం. ఫస్ట్ ఈ క్యారింగ్ కాస్ట్లో ఏవేవి ఉంటాయి? ఇంతవరకు స్టోరేజ్ కాస్ట్ని సింపుల్గా చెప్పుకున్నాం కదా. ఆ క్యారింగ్ కాస్ట్లో ఇవే ఉంటాయి: కాస్ట్ ఆఫ్ స్టోరేజ్,
స్టోరేజ్ కాస్ట్. ఇన్సూరెన్స్, ఆ ప్రోడక్ట్స్కి సంబంధించి ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే సేఫ్ సైడ్ కోసం ఆ ఇన్సూరెన్స్ కాస్ట్. ఇంట్రెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెయిట్. అబ్సలెన్స్ నథింగ్ బట్ మనం తెచ్చే టైంలో కానీ లేకపోతే బై టైం కానీ ఏవైనా అవి నార్మల్ లాస్ జరుగుతూ ఉంటే అది లాస్ అవుతూ ఉంటే అబ్సలెన్స్ అది కూడా కన్సిడర్ చేస్తాం. సో క్యారింగ్ కాస్ట్లో 4 టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్. ఇంట్రెస్ట్ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు డిసెంబర్ కదా, మార్చ్లో ఎప్పుడో ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి మీ ప్రోడక్ట్కి సంబంధించి. మీరు డిసెంబర్లోనే రా మెటీరియల్ని తీసుకొచ్చి మీ గోడౌన్లో స్టోర్ చేసుకున్నారు. సో 3 మంత్స్ వరకు స్టోరేజ్ కాస్ట్ ఇంకర్ అవుతారు. ఆ 3 మంత్స్కి ఇన్సూరెన్స్ చేసి ఇన్సూరెన్స్ కాస్ట్ ఇంకర్ అవుతారు. మీరు డిసెంబర్లో తెచ్చినంత క్వాంటిటీనే మార్చ్లో కూడా యూస్ చేసుకున్నప్పుడు అంతే ఉంటుందా అంటే మేబీ ఉండకపోవచ్చు డ్యూ టు అబ్సలెన్స్. సో దీంతో పాటు మీరు కన్సిడర్ చేయాల్సిన ఇంపార్టెంట్ కాస్ట్ ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్ట్ ఎలా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్లో ప్రొడక్షన్ చేస్తుంటే డిసెంబర్లో స్టాక్ తెచ్చి పెట్టుకున్నారు అంటే 3 మంత్స్ ముందే మన ప్రొడక్షన్కి కావాల్సిన సమ్ అమౌంట్ని ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు ఈ రా మెటీరియల్లో. సో ఇదే అమౌంట్ ఒకవేళ ఎక్కడైనా బ్యాంక్లో కనుక డిపాజిట్ చేస్తుంటే 3 మంత్స్కి ఇంట్రెస్ట్ వచ్చేది కదా, నథింగ్ బట్ దిట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ కాస్ట్. ఈ ఆపర్చునిటీ కాస్ట్ని కూడా మనము కన్సిడర్ చేయాలి. సో క్యారింగ్ కాస్ట్లో ఓవరాల్గా 4 టైప్స్ ఆఫ్ కాస్ట్లు ఉంటాయి. కాస్ట్ ఆఫ్ స్టోరేజ్, ఇన్సూరెన్స్, ఇంట్రెస్ట్ అండ్ అబ్సలెన్స్. సో చూద్దాం క్యారింగ్ కాస్ట్ ఆఫ్ స్టోరేజ్ ప్లస్ ఇన్సూరెన్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ అబ్సలెన్స్. సమ్టైమ్స్ క్యారింగ్ కాస్ట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ రా మెటీరియల్. మనము ప్రాబ్లమ్స్లో సాల్వ్ చేస్తున్నప్పుడు మనకు రా మెటీరియల్ ప్రైస్ ఇస్తాడు. ఆ రా మెటీరియల్ ప్రైస్ మీద సర్టెన్ పర్సంటేజ్ అనేది మనకు క్యారింగ్ కాస్ట్గా చెప్తాం. అంటే డైరెక్ట్గా చెప్పకుండా సర్టెన్ పర్సంటేజ్ని క్యారింగ్ కాస్ట్గా డీల్ చేయమంటాడు. గైస్ 1 minute. సర్టెన్ పర్సంటేజ్ని క్యారింగ్ కాస్ట్గా డీల్ చేయమంటాడు. చూద్దాం అది ఇప్పుడు ఎలా ఉంటుందని. చూడండి ఒకసారి. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్. కాస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్, కాస్ట్ ఆఫ్ స్టోరేజ్ 2000, అబ్సలెన్స్ 1000, ఇన్సూరెన్స్ 1000, అబ్సలెన్స్ 500. సో టోటల్ క్యారింగ్ కాస్ట్ ఎంత చెప్తాం? 2000 ప్లస్ 1000 ప్లస్ 500, 3500. ఇది నార్మల్గా డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇఫ్ ప్రైస్ ఆఫ్ రా మెటీరియల్ ఇస్ 5%, క్యారింగ్ కాస్ట్ ఉంది పర్సెంటేజ్లో ఇచ్చాడు. 5% ఆన్ ప్రైస్, 4% ఆన్ ప్రైస్ ఇన్సూరెన్స్, 2% అబ్సలెన్స్. నథింగ్ బట్ 5 + 4 9, 9 + 2 11, 11% ఆన్ 400, nothing but 44. 400 into 11%, 44. Yes. So 44 is the carrying cost per unit. ఇంకో విధంగా వెళ్ళవచ్చు స్ట్రైట్ ఫార్వర్డ్గా. క్యారింగ్ కాస్ట్ 15% ఆఫ్ ప్రైస్. మన ప్రైస్ ఎంత? 500. సో 500 into 15%, 75. 500 into 15%, 75. సో మనకు మెయిన్ క్వశ్చన్స్లో కూడా ఇలాగే ఇస్తాడు. మనము ఏ మెథడ్లో ఇచ్చినా సరే నథింగ్ బట్ టోటల్ కాస్ట్ ఇస్తే డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. పర్సెంటేజెస్ ఇస్తే పర్సెంటేజ్ని యాడ్ చేసి అది రా మెటీరియల్ ప్రైస్ మీద అప్లై చేయండి. అది స్ట్రైట్ ఫార్వర్డ్గా 10% ఆన్ రా మెటీరియల్ ప్రైస్ అలా అన్నారు అనుకోండి, దాన్ని కూడా అప్లై చేయండి. సో ఇది ఓవరాల్గా క్యారింగ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసే మెథడ్స్. బట్ క్యారింగ్ కాస్ట్ మనకు మెయిన్గా తెలియాల్సింది టోటల్ క్యారింగ్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు క్యారింగ్ కాస్ట్ పర్ ఆర్డర్ని ఇప్పుడు పై క్యాలిక్యులేట్ చేసాం. ఇవన్నీ కూడా క్యారింగ్ కాస్ట్ పర్ ఆర్డర్స్. మరి యావరేజ్ క్వాంటిటీ ఆర్డర్ ఎందుకు చేస్తున్నాం? రీజన్ తెలియాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నథింగ్ బట్ మీరు క్యారింగ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ యూనిట్స్ని యావరేజ్ చేయాలి. ఎందుకు యావరేజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఇయర్ మొత్తానికి కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి మీ గోడౌన్లో పర్టికులర్ మంత్లో ఎంత స్టాక్ ఉంటుంది అనేది మనం ఐడెంటిఫై చేయగలమా? మీ గోడౌన్లో పర్టికులర్గా ఎంత స్టాక్ ఉంటుందో ఐడెంటిఫై చేయగలమా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్లో సమ్ స్టాక్ ఉందనుకోండి, ఈ మంత్లో సమ్ స్టాక్ ఉంది, ఇంతే స్టాక్ నెక్స్ట్ మంత్ కూడా ఉంటుందా? అంతే స్టాక్ ఆ నెక్స్ట్ మంత్ కూడా ఉంటుందా? సో ఇది అలా కంటిన్యూ అవ్వకుండా ప్రతి మంత్ ఈక్వల్ సేమ్ స్టాకే ఉంటుందా? సేమ్ స్టాక్ ఉంటే కనుక నేను డైరెక్ట్గా టోటల్ క్వాంటిటీ తీసుకోవచ్చు. బట్ ఏ రోజు ఎంత స్టాక్ ఉంటుందో క్లారిటీ ఉండదు. కాబట్టి అన్నింటికీ కలిపి యావరేజ్ తీసుకుంటాం మనం. యావరేజ్ క్వాంటిటీ ఆర్డర్ అన్నింటికి కలిపి
యావరేజ్ క్వాంటిటీని తీసుకుంటాం. యావరేజ్ క్వాంటిటీ ఆర్డర్ ఇంటూ కాస్ట్ పర్ ఆర్డర్. మరి యావరేజ్ క్వాంటిటీ ఎలా వస్తుంది? సింపుల్, క్వాంటిటీ ఆర్డర్ డివైడ్ బై 2. క్వాంటిటీ ఆర్డర్. ఎందుకు క్వాంటిటీ ఆర్డర్ తీసుకోవాలంటే నువ్వు ఎన్ని ఆర్డర్ చేస్తావో అదే కదా గోడౌన్లో ఉన్నది. కాబట్టి క్వాంటిటీ ఆర్డర్ డివైడెడ్ బై 2. దాని మీనింగ్ ఏంటి? నువ్వు ఆర్డర్ చేసిన క్వాంటిటీలో అట్లీస్ట్ అట్ ఎనీ టైం 50%, 50% మన గోడౌన్లో ఉంటాయి అని. కాబట్టి మనం క్యారింగ్ కాస్ట్ కూడా ఆ 50%కే కన్సిడర్ చేయాలి. క్యారింగ్ కాస్ట్ కూడా ఆ 50%కే కన్సిడర్ చేయాలి. సో ఇది ఓవరాల్గా క్యారింగ్ కాస్ట్. దానికి సంబంధించి ఒక ప్రాబ్లం కూడా చేద్దాం. లెట్ వెయిట్ చేసేద్దాం ఇది. సో కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ 500 రూపీస్. స్టోరేజ్ కాస్ట్ 5% ఆన్ కాస్ట్, 4% ఆన్ కాస్ట్, ఇన్సూరెన్స్, అబ్సలెంట్ 2%. నథింగ్ బట్ ఓవరాల్గా 11% ఆన్ కాస్ట్. ఏ కాస్ట్? రా మెటీరియల్ కాస్ట్ 500. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్డర్ పర్ ఆర్డర్. ఒక్కొక్కసారి ఆర్డర్ చేస్తే 400 యూనిట్స్ ఆర్డర్ చేస్తారంట. క్యాలిక్యులేట్ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్. క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా వస్తుంది? 500 ఇంటూ 11%. కాస్ట్ మీద చెప్పారు కదా, 500 ఇంటూ 11% వస్తుంది. ఐ థింక్ 75, 55. ఓకే, 55. 500 ఇంటూ 11%, 55. క్యాలిక్యులేట్ యావరేజ్ క్వాంటిటీ ఆర్డర్డ్. యావరేజ్ క్వాంటిటీ ఆర్డర్ ఎలా తెలుస్తుంది? ప్లస్ ఇక్కడ తీసుకోవాల్సింది యాన్యువల్ డిమాండ్ మీద కాదు, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్డర్డ్ మీద. ఎన్ని యూనిట్స్ ఆర్డర్ చేశారు? 200 యూనిట్స్ ఆర్డర్ చేశారు. క్యారింగ్ కాస్ట్ ఎలా వస్తుంది? యావరేజ్ క్వాంటిటీ ఏమో 200, కాస్ట్ పర్ ఆర్డర్ ఏమో 55. సో ఓవరాల్గా 200 ఇంటూ 55, 11,000 ఇస్ ద టోటల్ క్యారింగ్ కాస్ట్. సింపుల్. దేన్ని ఆర్డర్ చేయాలని గుర్తుండాలి. సింపుల్, ఒకటే క్యారింగ్ కాస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎన్ని యూనిట్స్ అయితే ఆర్డర్ చేస్తావో అందులో 50% గోడౌన్లో ఉంటాయని అజంప్షన్ తీసుకుంటారు. ఎన్ని యూనిట్స్ అయితే ఆర్డర్ చేస్తావో అందులో 50% గోడౌన్లో ఉన్నాయి అని అజంప్షన్ తీసుకుంటాం. నథింగ్ బట్ మనం ఆర్డర్ చేసిన దాని మీద యావరేజ్ చేయాలి కానీ యాన్యువల్ డిమాండ్ మీద యావరేజ్ చేయకూడదు. మనం ఎన్ని యూనిట్స్ అయితే ఆర్డర్ చేస్తామో దాన్ని యావరేజ్ చేయాలి. సో ఇది ఓవరాల్గా క్యారింగ్ కాస్ట్. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి. నేను 2 minutes వస్తాను. I hope the carrying cost is clear. సింపుల్గా క్యారింగ్ కాస్ట్ని ఎప్పుడైనా సరే యావరేజ్ చేయాలి. దేన్ని యావరేజ్ చేయాలి? ఎన్ని యూనిట్స్ అయితే ఆర్డర్ చేస్తామో దాన్ని యావరేజ్ చేయాలి.
సో నెక్స్ట్ కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్ చాలా సింపుల్. ఎన్ని టైమ్స్ ఆర్డర్ చేస్తుందో ఇంటూ ఒకసారి ఆర్డర్ చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది. సో కాస్ట్ ఇంకర్డ్ టు ఆర్డర్ న్యూ రా మెటీరియల్. ఇఫ్ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇస్ 300, కాస్ట్ పర్ ఆర్డర్ ఇస్ 5 రూపీస్. నథింగ్ బట్ నువ్వు 300 టైమ్స్ ఆర్డర్ చేస్తున్నావు, ఒక్కొక్కసారి కాస్ట్ ఎంత అవుతుంది, 5 రూపీస్ అవుతుంది. నథింగ్ బట్ 1500 రూపీస్. 1500 rupees is the cost of ordering cost. సో పర్చేస్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్, ఇది సింపుల్. సెకండ్ వన్ సింపుల్, ఫస్ట్ వన్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. క్యారింగ్ కాస్ట్, ఎందుకంటే క్యారింగ్ కాస్ట్ యావరేజ్ చేస్తాం, అది కూడా నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని అయితే ఆర్డర్ చేస్తామో దాన్ని యావరేజ్ చేస్తాం, నాట్ యాన్యువల్ డిమాండ్. ఓకే, పర్చేస్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్, టోటల్ పర్చేస్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ ఈక్వల్ టు సింపుల్ నంబర్ ఆఫ్ యూనిట్స్, నంబర్ ఆఫ్ క్వాంటిటీ రిక్వైర్డ్ పర్ యానం, నథింగ్ బట్ మీ యాన్యువల్ డిమాండ్ ఎంత, అండ్ పర్ యానంలో నథింగ్ బట్ ఇయర్లీ ఎన్ని యూనిట్స్ యూస్ చేస్తారు ఇంటూ కాస్ట్ పర్ యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇయర్లీ 10,000 యూనిట్స్ యూస్ చేస్తారు అనుకున్నాం, ఈచ్ వన్ 2 రూపీస్ అనుకుంటే 20,000. సింపుల్. ఎన్ని యూనిట్స్ ఆర్డర్ చేస్తారు ఇయర్ మొత్తం ఇంటూ కాస్ట్ పర్ యూనిట్, ఎన్ని యూనిట్స్ ఆర్డర్ చేస్తారు ఇంటూ కాస్ట్ పర్ యూనిట్. సో 10,000 ఇంటూ 20,000. సో టోటల్ కాస్ట్, total purchase cost of raw material, total ordering cost as well as total carrying cost. Total purchase cost of raw material, total ordering cost as well as total carrying cost. నెక్స్ట్ ఒకసారి చూసుకోండి టూ ఫార్ములాస్ కూడా. I think clear. 3 types of cost: purchase cost, ordering cost, carrying cost. Carrying cost average చేస్తాం. సో ఈ పర్చేస్ కాస్ట్లో మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది, జిఎస్టీని ఎప్పుడు ఇంక్లూడ్ చేయాలి, ఎప్పుడు ఎక్స్క్లూడ్ చేయాలి, ఎప్పుడు ఇంక్లూడ్ చేయాలి, ఎప్పుడు ఎక్స్క్లూడ్ చేయాలి. ఒకవేళ మీరు జిఎస్టీలో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే ఐటమ్ వస్తుంది. ఒకవేళ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని కనుక ఆల్రెడీ అవైల్ చేసుకుని ఉంటే దీన్ని ఎక్స్క్లూడ్ చేయండి. అంటే ఒకవేళ జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ యొక్క ఫీచర్ని మీరు కనుక యూస్ చేసుకుని ఉంటే ఇక్కడ ఎక్స్క్లూడ్ చేయండి. ఒకవేళ యూస్ చేసుకోలేదు అంటే నాట్ అలౌడ్, ఇక్కడ ఇంక్లూడ్ చేయండి. సో జిఎస్టీ మీద ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇంకా అలో చేయకపోతే ఇంక్లూడ్ చేయండి. ఆల్రెడీ అలో చేశారు అంటే, ఆల్రెడీ అది అవైల్ చేసుకున్నారు అంటే దాన్ని ఎక్స్క్లూడ్ చేయండి. నాట్ అలౌడ్ అయితే ఇంక్లూడ్ చేయండి, ఆల్రెడీ అలౌడ్ అయితే ఎక్స్క్లూడ్ చేయండి. సింపుల్ పాయింట్. సరే, ఇప్పుడు ట్రై చేద్దాం. ఇక్కడ మెయిన్ ఎగ్జాంపుల్, ఇక మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు మనకు ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్. సో క్వాంటిటీ ఆర్డర్డ్ పర్ యానం 30,000 యూనిట్స్. సో ఓవరాల్ యాన్యువల్ డిమాండ్ 30,000 యూనిట్స్ అంట. క్వాంటిటీ ఆర్డర్డ్ పర్ ఆర్డర్ అంటే ఒకసారి ఆర్డర్ చేస్తే ఎన్ని యూనిట్స్ ఆర్డర్ చేస్తారంట, 300. టోటల్ 30,000 యూనిట్స్ ఆర్డర్ చేస్తారు, ఐ మీన్ ఇయర్ మొత్తం.
ఒకసారి ఆర్డర్ చేసి 300 యూనిట్స్ ఆర్డర్ చేస్తారు. క్యారింగ్ కాస్ట్ 12% ఆఫ్ రా మెటీరియల్ ప్రైస్. సో క్యారింగ్ కాస్ట్ ఏం చెప్తున్నారు సింపుల్గా, రా మెటీరియల్ ప్రైస్ మీద 12%. మరి రా మెటీరియల్ ప్రైస్ ఎక్కడ ఇచ్చారు, కింద ఉంటుంది డెఫినెట్గా. రా మెటీరియల్ ప్రైస్ 12%. కాస్ట్ పర్ ఆర్డర్, ఒకసారి ఆర్డర్ చేస్తే కాస్ట్ ఎంత అవుతుంది, 10 రూపీస్. నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎంత, ఇలా ఐడెంటిఫై చేస్తాం. నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎలా వస్తుంది, మీరు ఓవరాల్గా 30,000 యూనిట్స్ పర్ ఇయర్కి ఆర్డర్ చేస్తారు. ఒక్కొక్కసారి ఆర్డర్ చేస్తే 300 యూనిట్స్ ఆర్డర్ చేస్తారు. అంటే ఎన్నిసార్లు ఆర్డర్ చేయాల్సి వస్తుంది, నథింగ్ బట్ టోటల్ యాన్యువల్ డిమాండ్ డివైడెడ్ బై ఆర్డర్ క్వాంటిటీ. టోటల్ యాన్యువల్ డిమాండ్ 30,000 డివైడ్ బై ఆర్డర్ క్వాంటిటీ 300. టోటల్ యాన్యువల్ డిమాండ్ ఏమో 30,000, ఆర్డర్ క్వాంటిటీ ఏమో 300. నథింగ్ బట్ ఎంత వస్తుంది, 100 ఆర్డర్స్. సో మీరు ఓవరాల్గా 100 టైమ్స్ ఆర్డర్ చేస్తే, 100 టైమ్స్ ఎవ్రీ టైం 300 యూనిట్స్ ఆర్డర్ చేస్తే మీకు యాన్యువల్ డిమాండ్ 30,000 యూనిట్స్ రీచ్ అవుతుంది. సో కాస్ట్ పర్ ఆర్డర్ 10 రూపీస్ అన్నారు. టోటల్ పర్చేస్ కాస్ట్ ఎలా వస్తుంది, టోటల్ పర్చేస్ కాస్ట్ మీ యాన్యువల్ డిమాండ్ ఎంత, 30,000 యూనిట్స్ ఇంటూ ఈచ్ యూనిట్ కాస్ట్ ఎంత, 60 రూపీస్. 30,000 ఇంటూ ఈచ్ యూనిట్ 60 రూపీస్ అంటే ఎంత వస్తుంది, 3 into 6 18. సో 18 lakh. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, మీ యాన్యువల్ డిమాండ్ అనేది 30,000. మీరు ఒకసారి ఆర్డర్ చేస్తే 300 యూనిట్స్ ఆర్డర్ చేస్తారా, 400 యూనిట్స్ ఆర్డర్ చేస్తారా అని సంబంధమే లేదు. ఓవరాల్గా ఇయర్ మొత్తము 30,000 యూనిట్స్ ఆర్డర్ చేస్తారు కాబట్టి 30,000 ఇంటూ 60 18,000 ఇస్ ద టోటల్ పర్చేస్ కాస్ట్. టోటల్ ఆర్డరింగ్ కాస్ట్ ఎలా వస్తుంది, టోటల్ ఆర్డరింగ్ కాస్ట్ నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంటూ కాస్ట్ పర్ ఆర్డర్. నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంటూ కాస్ట్ పర్ ఆర్డర్. నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎన్ని మనకి ఐడెంటిఫై చేస్తాం కదా, 100 ఇంటూ కాస్ట్ పర్ ఆర్డర్ ఎంత, 10, 1000 రూపీస్. నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంటూ కాస్ట్ పర్ ఆర్డర్. నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఏమో 100 క్యాలిక్యులేట్ చేస్తాము, ఇంటూ 10 పర్ ఆర్డర్. టోటల్ క్యారింగ్ కాస్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. టోటల్ క్యారింగ్ కాస్ట్కి ఫార్ములా ఏంటి, యావరేజ్ క్వాంటిటీ ఇంటూ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం కనుక్కున్నామా, క్యారింగ్ కాస్ట్ ఎక్కడుంది, 12% ఆన్ రా మెటీరియల్ ప్రైస్. అంటే 60 రూపీస్ మీద 12%, నథింగ్ బట్ 7.2 పర్ ఆర్డర్ క్యారింగ్ కాస్ట్. ఇక్కడ ఉంది కదా క్యారింగ్ కాస్ట్ 8. సో 7.2 ఎలా వస్తుంది, 60 ఇంటూ 12%, క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం అది, ఇంటూ యావరేజ్ క్వాంటిటీ. యావరేజ్ క్వాంటిటీ దేన్ని యావరేజ్ చేయండి, 30,000 3,000 300 30,000 300 రెండిట్లో దేన్ని యావరేజ్ చేయాలి, ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని యూనిట్స్ అయితే ఆర్డర్ చేస్తారో దాన్ని యావరేజ్ చేయండి. నథింగ్ బట్ 300 డివైడెడ్ బై 2 150. 300 divided by 2 150. 150 into 7.2 1080 is the ఇది క్యారింగ్ కాస్ట్, టోటల్ క్యారింగ్ కాస్ట్. మరి టోటల్ కాస్ట్ ఎంత వస్తుంది అప్పుడు, 18,20,000 అంతేనా, 18,80,000 1000 కదా. మామూలుగా పర్చేస్ కాస్ట్ అనేది 18 lakhs వచ్చింది మనకు. పర్చేస్ కాస్ట్ అనేది 18 lakh వచ్చింది కాబట్టి 18,02,080 రూపీస్. 18,02,080 రూపీస్. 18,02,080 రూపీస్ అంతే కదా, 2,000 ప్లస్ 1080. ఎస్, 18,02,080 రూపీస్. ఇది ఓవరాల్గా టోటల్ పర్చేస్ కాస్ట్. నథింగ్ బట్ ఆ కాస్ట్లో పర్చేస్ కాస్ట్, క్యారింగ్ కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్ అన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. క్యాలిక్యులేట్ టోటల్ కాస్ట్, టోటల్ ఆర్డరింగ్ కాస్ట్, టోటల్ క్యారింగ్ కాస్ట్. ఇఫ్ యూనిట్ ఆర్డర్ ఇస్ 500 per unit. ఇప్పుడు మీరేం చేయాలి, ఇప్పుడు నేను చేసింది ఓవరాల్గా 300 యూనిట్స్ కనుక ఆర్డర్ చేస్తే ఎంత అవుతుందండి, 300 యూనిట్స్. ఇప్పుడు మీరు ఆ 300ని 500గా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేయండి, ఎంత వస్తుందో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జస్ట్ 2 minutes అయిపోవాలి.
ఇప్పుడు 300 యూనిట్స్ కాకుండా 500 యూనిట్స్ ఆర్డర్ చేయాలి మీరు. జస్ట్ చెక్, జస్ట్ ట్రై. కాస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు దేన్ని యావరేజ్ చేస్తారు? 30,000 యూనిట్స్నా 500 యూనిట్స్నా? 500 యూనిట్స్ని ఆర్డర్ చేయాలి. 500 యూనిట్స్ని యావరేజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, అది అప్పుడు ట్రై చేయండి. క్లియర్? సో అప్పుడు ఏ కాస్ట్ మాత్రం చేంజ్ అవుతాయి ఒకసారి చూడండి. టోటల్ పర్చేస్ కాస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు, ఎందుకంటే యాన్యువల్ డిమాండ్ ఒకటే కాబట్టి. ఆర్డరింగ్ కాస్ట్ చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ ఆర్డర్స్ చేంజ్ అవుతాయి కదా. నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎలా వస్తాయి? ఇప్పుడు 30,000 యూనిట్స్ డివైడ్ బై ఈచ్ టైం 500 యూనిట్స్ ఆర్డర్ చేస్తాం. సో 30,000 డివైడ్ బై 500. సో ఇప్పుడు ఓన్లీ 60 మాత్రమే ఆర్డర్స్, 100 ప్లేస్లో 60 మాత్రమే వస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ క్యారింగ్ కాస్ట్. క్యారింగ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు యావరేజ్ క్వాంటిటీ ఇప్పుడు ఎంత వస్తుంది? 500 డివైడ్ బై 2, నథింగ్ బట్ 250. 250 ఇంటూ 7.2. సో డెఫినెట్గా వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకేనా? So if quantity order per order increase, then number of orders will decrease. So quantity ordered per order increases, then number of orders will decrease. Nothing but ఒకసారి ఆర్డర్ చేసినప్పుడు మీరు కనుక ఎక్కువ క్వాంటిటీని ఆర్డర్ చేస్తే ఆర్డర్ కాస్ట్ number of orders decrease అవుతాయి. So number of orders decrease అయితే ఆర్డర్ కాస్ట్ will decrease, but carrying cost will increase because storage cost increase అవుతుంది కాబట్టి. కింద ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో చెప్తుంది. ఇఫ్ ఆర్డర్ క్వాంటిటీ పర్ డిక్రీస్ దెన్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ విల్ ఇంక్రీజ్. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఇంక్రీజ్ అయితే ఏ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది? ఆర్డరింగ్ కాస్ట్ విల్ ఇంక్రీజ్. ఆర్డరింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా క్యారింగ్ కాస్ట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఆపోజిట్ రిలేషన్ కాబట్టి దెర్ ఈజ్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్డరింగ్ కాస్ట్ అండ్ క్యారింగ్ కాస్ట్. సో మేనేజర్ షుడ్ ఆర్డర్ సచ్ క్వాంటిటీ అట్ విచ్ ఆర్డరింగ్ కాస్ట్ అండ్ క్యారింగ్ కాస్ట్ ఇస్ మినిమమ్. సో వీలైనంత వరకు మేనేజ్మెంట్ అన్న డెసిషన్ ఎలా తీసుకోవాలి? ఈ క్యారింగ్ కాస్ట్ని ఆర్డరింగ్ కాస్ట్ని బ్యాలెన్స్ చేస్తూ మినిమం అయ్యేటట్టు ట్రై చేయాలి. సో ఆర్డర్ క్వాంటిటీ అట్ విచ్ ఆర్డరింగ్ కాస్ట్ అండ్ క్యారింగ్ కాస్ట్ ఈజ్ మినిమమ్ ఈజ్ కాల్డ్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. నథింగ్ బట్ ఈ ఓకే ఇంతకు డిస్కస్ చేశాం కదా.
ఏ పాయింట్ దగ్గర అయితే ఈ క్యారింగ్ కాస్ట్ ఆర్డరింగ్ కాస్ట్ రెడ్యూస్ మినిమం ఉంటాయో ఆ పాయింట్ని ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అంటాం. అట్ విచ్ పాయింట్ వేర్ ఆర్డరింగ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ క్యారింగ్ కాస్ట్ విల్ బి మినిమం, దట్ పాయింట్ ఈస్ కాల్డ్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. మరి ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? దే హ్యావ్ గివెన్ ఏ ఫార్ములా √2AO/C. ఏంటి √2AO/C? ఆర్డర్ క్వాంటిటీ అట్ విచ్ ఆర్డరింగ్ కాస్ట్ అండ్ క్యారింగ్ కాస్ట్ మినిమం. ఈ ఫార్ములా యూస్ చేస్తే మీకు ఆర్డరింగ్ కాస్ట్ క్యారింగ్ కాస్ట్ ఆటోమేటిక్గా మినిమం అవుతాయి. ఎలా మినిమం అవుతాయి? సో మాకు A2AO/Cలో ఏ అంటే ఏంటి? యాన్యువల్ డిమాండ్ ఆఫ్ రా మెటీరియల్. దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్, యాన్యువల్ డిమాండ్ ఆఫ్ రా మెటీరియల్. చాలాసార్లు క్వశ్చన్లో రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఫినిష్డ్ గుడ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మీరు కన్సిడర్ చేయాల్సింది రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్, బికాజ్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఈజ్ యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద హౌ మచ్ క్వాంటిటీ వీ షుడ్ ఆర్డర్ ఇన్ ఈచ్ ఆర్డర్. సో నథింగ్ బట్ రా మెటీరియల్ ఆర్డర్ చేస్తాం మనం, ఫినిష్డ్ గుడ్స్ని ఆర్డర్ చేయం కదా, రా మెటీరియల్ మాత్రమే ఆర్డర్ చేస్తాం. సో కాబట్టి ఏ ప్లేస్లో రా మెటీరియల్ తీసుకోండి, ఏ ప్లేస్లో రా మెటీరియల్ తీసుకోండి. మరి ఓ అంటే ఏంటి? ఓ మీన్స్ ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్, సి మీన్స్ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్. సో ఒకసారి ఆర్డర్ చేస్తే ఎంత కాస్ట్ అవుతుందండి? ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్. సి మీన్స్ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్. మనకు ఆల్రెడీ తెలుసు పర్చేస్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆర్డరింగ్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, క్యారింగ్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది. ఇప్పుడు ఆ 3 టిప్స్ని, ఆ 3 ఫార్ములాస్ని యూజ్ చేసి వాటిని ఐడెంటిఫై చేసి మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో దాని మీద ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ పర్ యూనిట్ 600. సరే 600 అండ్ స్టోరేజ్ కాస్ట్ 5, ఇన్సూరెన్స్ 4%, అబ్సలెన్స్ 2%. యూనిట్స్ రిక్వైర్డ్ పర్ యానం 4000 యూనిట్స్ కావాలంట. ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్ 10 రూపీస్. ఓకే, ఆర్డరింగ్ కాస్ట్ ఇచ్చేసాడు. క్యారీయింగ్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా వస్తుంది? సింపుల్. ఎంత పర్సెంటేజ్ చెప్పాడు? 5%, 4%, 2%, నథింగ్ బట్ 11%. 600 మీద 11%, నథింగ్ బట్ 66 రూపీస్. సో మనకి ఏమి తెలుసు ఇప్పుడు? మనకు ఈఓక్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఫార్ములా రాసేసుకోండి. √2AO/C. √2 ఇంటూ ఏ అంటే ఎంత? యాన్యువల్ డిమాండ్, యూనిట్స్ రిక్వైర్డ్ పర్ యానం 4000 ఇచ్చేసారు కదా. √2AO. O మీన్స్ ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్ 10 రూపీస్ డివైడ్ బై క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 66. ఆన్సర్ 2 ఇంటూ ఏ అంటే 4000 ఇంటూ 10 డివైడెడ్ బై 66. వచ్చిన వాల్యూకి రూట్ చేయండి, వచ్చిన వాల్యూకి రూట్. సో ఆల్మోస్ట్ 34.5 యూనిట్స్ అంటే 35 యూనిట్స్. దాని మీనింగ్ ఏంటి? మీరు కనుక 35 యూనిట్స్ని ఆర్డర్ చేస్తే, మీకు క్యారింగ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఆర్డరింగ్ కాస్ట్ రెండు కూడా మినిమైజ్ అవుతాయి. ఇది దాని ఓవరాల్ మీనింగ్. జస్ట్ ఒకసారి అనలైజ్ చేయండి. ప్లస్ వెరీ ఇంపార్టెంట్, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 2AO/C అని రాస్తారు కదా, ఫార్ములా 2AO/C అని రాస్తారు. కింద అసలు ఏ అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, సి అంటే ఏంటి మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. మీరు మెన్షన్ చేయకుండా జస్ట్ ఫార్ములా రాసి ఆన్సర్ చేసి ఆన్సర్ కరెక్ట్ వచ్చినా సరే మీకు ఫుల్ మార్క్స్ ప్రొవైడ్ చేస్తారా అంటే లేదు. సో మరీ చెప్తున్నా, you have to write what is A, what is O, what is C, and most important at the end of the answer you should mention the measurement. What is 35? Whether it is units or cost or price or selling price, whatever it may be. So you should mention the measurement for each outcome of the each answer. మీకు ఆన్సర్లో వచ్చిన ప్రతి అవుట్కమ్కి డెఫినెట్గా మెజర్మెంట్స్ అన్నది మీరు మెన్షన్ చేయాలి. సో యూనిట్స్ అని మెన్షన్ చేయకపోయినా సరే మార్క్స్ పోతాయి మనకు. సో చిన్న చిన్న మిస్టేక్స్ కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి.
జస్ట్ గివ్ మీ 1 minute. మీరు రివైజ్ చేయండి, జస్ట్ 1 minute వస్తాం. నెక్స్ట్ ఏం చూడండి ఇక్కడ. ఐ హోప్ ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది, చాలా ఈజీ కూడా. కాకపోతే చిన్న చిన్న కేర్ఫుల్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. అంటే ఏ అంటే ఏంటి, వాంట్ అండ్ సి అంటే డ్రై టర్మ్, మెజర్మెంట్స్ అంటాం అలాంటివి. వాట్ ఈస్ ద న్యూ ఈఓక్యూ ఇఫ్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ పర్ యూనిట్ ఇస్ డిక్రీజ్డ్ బై 5%? నథింగ్ బట్, ఇప్పుడు నార్మల్గా మనకు కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ ఎంత ఉంది, 600 రూపీస్. ఇప్పుడు అందులో 5% డిస్కౌంట్ ఇస్తారంట. అంటే మన కాస్ట్ ఎంత అవుతుంది, న్యూ కాస్ట్ 600 ఇంటూ 5% డిస్కౌంట్ ఇస్తే 95%, నథింగ్ బట్ 570 రూపీస్ అవుతుంది. ఇది 570 రూపీస్ అవుతే మనకు ఏ కాస్ట్ చేంజ్ అవుతాయి? 570 రూపీస్ అవుతే ఏ కాస్ట్ చేంజ్ అవుతాయి మనకు? సింపుల్గా 2 అలాగే ఉంటుంది. ఏ యాన్యువల్ డిమాండ్ ఏమన్నా తగ్గుతుందా? తగ్గదు. ఆర్డరింగ్ కాస్ట్ ఏమన్నా తగ్గుతుందా? తగ్గదు, పర్ యూనిట్ కాబట్టి. బట్ క్యారీయింగ్ కాస్ట్ తగ్గుతుంది. క్యారీయింగ్ కాస్ట్ ఇప్పుడు 11% కదా, 570 మీద 11% అప్లై చేయాలి. ఇంతకుముందు 600 మీద 11% అప్లై చేసాం, 66. 600 మీద 11% అప్లై చేసాము. 600 ఇంటూ 60 11%, ఇక్కడ రాసాం కదా. 600 ఇంటూ 11% 66 రాసాం. ఇప్పుడు ఎలా రాస్తాము? 570 ఇంటూ 11%. ఎంత వస్తే ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో నార్మల్ క్యాలిక్యులేషన్ నార్మల్గా చేస్తాం, అదొక్కటే డిఫరెన్స్. సో ఎగ్జాంపుల్ 4, క్వాంటిటీ రిక్వైర్డ్ పర్ యానం 30,000 యూనిట్స్, క్వాంటిటీ ఆర్డర్డ్ పర్ ఆర్డర్. సో ఈసారి 6,000 యూనిట్స్ ఆర్డర్ చేస్తున్నారంట. క్యారింగ్ కాస్ట్ 12% ఆన్ రా మెటీరియల్ ప్రైస్. రా మెటీరియల్ ప్రైస్ మీద 12%, రా మెటీరియల్ కాస్ట్ 60. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ కాస్ట్ పర్ ఆర్డర్ కూడా 10 రూపీస్. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎలా వస్తుంది? టోటల్ యాన్యువల్ డిమాండ్ ఏమో 30,000. 30,000 డివైడ్ బై ఈచ్ టైం ఆర్డర్ చేస్తే ఎన్ని యూనిట్స్ ఆర్డర్ చేస్తాము? 6,000 యూనిట్స్. సో ఓవరాల్గా 5 టైమ్స్ ఆర్డర్ చేస్తాము, అంతే కదా. 6 5 30, 5 టైమ్స్ ఆర్డర్ చేస్తాం. సో 5 టైమ్స్ ఆర్డర్ చేస్తాము. కాస్ట్ పర్ ఆర్డర్ 10 రూపీస్ అని ఇచ్చారు. టోటల్ పర్చేస్ కాస్ట్ ఎలా వస్తుంది? టోటల్ 30,000 యూనిట్స్ ఆర్డర్ చేస్తాము ఇంటూ
ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత 60. సో 18 lakhs is purchase cost. టోటల్ ఆర్డరింగ్ కాస్ట్ ఎన్ని టైమ్స్ ఆర్డర్ చేస్తున్నాం మనము 5 times ఇంటూ ఈచ్ టైం ఆర్డర్ చేస్తే 10 rupees బట్ 50. క్యారింగ్ కాస్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. క్యారింగ్ కాస్ట్ ఎలా వస్తుంది? క్యారింగ్ కాస్ట్ ఆర్డర్ యావరేజ్ క్వాంటిటీ ఇంటూ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ annum. సో క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? ఫస్ట్ 12 ఇంటూ 60 మీద 12%. ఇంతకుముందు క్యాలిక్యులేషన్ 60 ఇంటూ 12%, 7.2. మరి యావరేజ్ క్వాంటిటీ ఎంత? 30,000 డివైడ్ బై 2 కాదు, 6,000 డివైడ్ బై 2, నథింగ్ బట్ 3,000. 3,000 ఇంటూ 7.2, 21,600. క్యాలిక్యులేట్ టోటల్ కాస్ట్ అంటే ఈ మూడింటిని యాడ్ చేసేస్తాం. క్యాలిక్యులేట్ ఈఓక్యూ. క్యాలిక్యులేట్ ఈఓక్యూ. ఈఓక్యూ ఫార్ములా ఏంటి? √2AO/C. √2 ఇంటూ యాన్యువల్ డిమాండ్ ఎంత? 30,000. ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్ 10 rupees పర్ ఆర్డర్. గుర్తుపెట్టుకోండి, టోటల్ ఆర్డర్స్ మరి 50 rupees అని రాస్తారేమో. టోటల్ ఆర్డరింగ్ కాస్ట్ కాదు, ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్ డివైడెడ్ బై క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 7.2. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా. సో 2 ఇంటూ 30,000 ఇంటూ 10 డివైడ్ బై 7.2 అండర్ ద రూట్. సో ఆల్మోస్ట్ 289 యూనిట్స్. మీరు కనుక 289 యూనిట్స్ ఆర్డర్ చేస్తే మీకు క్యారింగ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఆర్డరింగ్ కాస్ట్ రెండు కూడా మినిమైజ్ అవుతాయి. చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇక్కడతో మనకు ఈఓక్యూకి సంబంధించి ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్, ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్. క్లియర్? ఈ ఓవరాల్గా ఈఓక్యూ. నెక్స్ట్ స్టాక్ లెవెల్స్. స్టాక్ లెవెల్స్ అంటే ఏంటి? సింపుల్గా మన దగ్గర ఒకసారి ఆర్డర్ చేయాలి అంటే ఆర్డర్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ అనేది మనకి రీచ్ అవ్వడానికి సమ్ టైం పడుతుంది. మనం ఏదైనా పర్టికులర్ ఐటమ్ ఆర్డర్ చేసుకుంటే ఈవెన్ మనం రియాలిటీ చూసి ఫ్లిప్కార్ట్ మీద ఆర్డర్ చేసుకుంటాం, ఆన్లైన్ కామర్స్ వెబ్సైట్లో, ఈ కామర్స్ వెబ్సైట్లో మనం ఆర్డర్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ రీచ్ అవ్వడానికి పర్టికులర్ టైం పడుతుంది. ఆ టైంని ఇక్కడ లీడ్ టైం అంటాం. ద టైం బిట్వీన్ మెటీరియల్ ఆర్డర్డ్ అండ్ మెటీరియల్ డెలివర్డ్. అంటే మనం ఆర్డర్ చేసినప్పటి నుంచి, ప్లేస్ చేసినప్పటి నుంచి అది రిసీవ్ చేసుకోవడంత వరకు మధ్యలో ఉన్న టైం గ్యాప్ని ఆ లీడ్ టైం అంటాం. ఈ లీడ్ టైం అనేది కొన్ని వాటికి వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా, ప్రోడక్ట్ బేస్ని తగ్గట్టుగా, సప్లైని బేస్ చేసుకుని డిఫరెంట్గా ఉంటుంది. మేబీ 2 to 6 days. ఫర్ ఎగ్జాంపుల్ 2 to 6 days లోపు రీచ్ అవుతుంది అనుకోండి. 2 days ఇస్ ద మినిమం లీడ్ టైం, 6 days ఇస్ ద మ్యాక్సిమం లీడ్ టైం. మరి యావరేజ్ లీడ్ టైం ఎంత? 2 + 6 డివైడ్ బై 2, 4 ఇస్ ద యావరేజ్ లీడ్ టైం. క్వశ్చన్ ఇవ్వకపోయినా మనం చేయాలి. అది
ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ రేంజ్ మినిమం లీడ్ టైం అండ్ మ్యాక్సిమం లీడ్ టైం. సో 2 to 6 daysలో మనకు కూడా మామూలుగా మనం ఏమైనా ఆర్డర్ చేసినప్పుడు 7 to 10 days అని చూపిస్తుంది. సో 7 days ఇస్ ద మినిమం లీడ్ టైం, 10 days ఇస్ ద మ్యాక్సిమం లీడ్ టైం. అంటే దాని మీనింగ్ ఏంటి, నీకు ప్రోడక్ట్ రీచ్ అవ్వడానికి మినిమం 7 days పడుతుంది. ప్రోడక్ట్ రీచ్ అవ్వడానికి మినిమం 7 days పడుతుంది, బట్ మ్యాక్సిమం 10 daysలో అది మీకు రీచ్ అయిపోతుంది. అది దాని మీనింగ్. సేమ్ అలాగే ఎమర్జెన్సీ లీడ్ టైం ఉంటుంది. అంటే ఇమ్మీడియట్గా మనకు మెటీరియల్ ఆర్డర్ కావాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్లో మనకి ప్రొడక్షన్ ఆగిపోతుంది, మన దగ్గర ఉన్న రా మెటీరియల్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో రా మెటీరియల్ కనుక ఇప్పుడు నాకు లేకపోతే ప్రొడక్షన్ ఆగిపోతుంది, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది. అలాంటి టైంలో నాకు సప్లయర్ డెలివరీ చేస్తాడో లేదో చెక్ చేసుకుంటాం. సో ఒకవేళ సప్లయర్ డెలివరీ చేస్తాడో మినిమం ఎంత టైం పడుతుంది, 1 day. సో జనరల్గా ఎగ్జాంపుల్ 1 dayని ఎమర్జెన్సీ లీడ్ టైమ్గా తీసుకుంటాం. సో రా మెటీరియల్ డెలివరీ చేయడానికి సప్లయర్ తీసుకునే టైం మినిమం 1 day. కన్జంప్షన్ అంటే ఏంటి, మనము పర్ డే ఎన్ని కేజీస్ ఆఫ్ రా మెటీరియల్ని యూస్ చేస్తాం, అది మినిమం ఉంటుంది. మినిమం ఎన్ని కేజీస్ యూస్ చేస్తాము, మ్యాక్సిమం ఎన్ని కేజీస్ యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బిజినెస్లో మినిమం 100 kgs యూస్ చేస్తాం, అంటే కనీసం 100 kgs ఖచ్చితంగా యూస్ చేస్తాను. మ్యాక్సిమం మేబీ ఒక 300 kgs దాకా యూస్ చేస్తాను, అంటే పర్ డే. సో అక్కడ మినిమం కన్జంప్షన్ ఇస్ మన ఎగ్జాంపుల్ అయితే మినిమం కన్జంప్షన్ 100, మ్యాక్సిమం కన్జంప్షన్ 300. మరి యావరేజ్ కన్జంప్షన్ ఎలా వస్తుంది, 100 + 300 డివైడ్ బై 2, 200 ఇస్ ద యావరేజ్ కన్జంప్షన్. ఇక్కడ కూడా మినిమం కన్జంప్షన్ ఎగ్జాంపుల్ 20 units per day, మ్యాక్సిమం కన్జంప్షన్ 60 units per day. యావరేజ్ ఎలా వస్తుంది, 40, 20 + 60 డివైడ్ బై 2, 40 ఇస్ ద యావరేజ్ కన్జంప్షన్. సో కొన్నిసార్లు యావరేజ్ కన్జంప్షన్ ఇవ్వడు, మనం క్యాలిక్యులేట్ చేయాలి. నోట్, లీడ్ టైమ్ అండ్ కన్జంప్షన్ షుడ్ బి సేమ్ పీరియడ్. నథింగ్ బట్ దాని మీనింగ్ ఏంటి, మీరు కనుక లీడ్ టైం అనేది ఇన్ డేస్లో తీసుకుంటుంటే కన్జంప్షన్ కూడా డేస్లోనే తీసుకోవాలి. లీడ్ టైం అనేది మంత్స్తో తీసుకుంటుంటే కన్జంప్షన్ కూడా మంత్స్తోనే తీసుకోవాలి. అదర్వైజ్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. సో మరి వీటికి సంబంధించి ఫార్ములాస్ ఎలా వస్తాయి, రీఆర్డరింగ్ లెవెల్. ఏంటి రీఆర్డరింగ్ లెవెల్ అంటే, చాలామంది రీఆర్డరింగ్ లెవెల్కి రీఆర్డర్ క్వాంటిటీకి కన్ఫ్యూజ్ అవుతారు. రెండు ఉంటాయి ఇక్కడ, రీఆర్డరింగ్ లెవెల్, రీఆర్డర్ క్వాంటిటీ. రీఆర్డర్ క్వాంటిటీనే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈఓక్యూ అని కూడా అంటాం, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ. రెండు కూడా మ్యాక్సిమం కేసులో ఒకే విధంగా ఉంటాయి, ఆల్మోస్ట్ సేమ్ వాల్యూ ఉంటాయి. సో అసలు రీఆర్డర్ లెవెల్ అంటే ఏంటి ఫస్ట్ నేర్చుకోవాలి. రీఆర్డర్ లెవెల్ మీన్స్ మన దగ్గర ఎన్ని యూనిట్స్ ఆర్డర్ ఉన్నప్పుడు, మన దగ్గర ఎన్ని కేజీస్ ఆఫ్ రా మెటీరియల్ మన గోడౌన్లో అవైలబుల్ ఉన్నప్పుడు మనం కొత్త ఆర్డర్ రైజ్ చేయాలి. ఎన్ని కేజీస్ మన దగ్గర ఉన్నప్పుడు కొత్త ఆర్డర్ రైజ్ చేయాలి. నథింగ్ బట్ ఇప్పుడు నేను డైలీ ఒక 300 kgs యూస్ చేస్తాను అనుకోండి. అకార్డింగ్ టు నా కంపెనీ పాలసీ, ఒకవేళ ఈ 300 kgs అనేది ఏ రోజైనా 100 kgsకి డౌన్ అయిందా అంటే, నా గోడౌన్లో ఓన్లీ ఇప్పుడు 100 kgs మాత్రమే ఉంది. 100 kgs ఉండగానే ఎమర్జెన్సీగా ఇప్పటికిప్పుడు నేను ఆర్డర్ చేయాలి. ఆ 100 unitsని రీఆర్డర్ లెవెల్ అంటాం. నథింగ్ బట్ ఎప్పుడు కొత్త ఆర్డర్ మనం ప్లేస్ చేయాలి అని చెప్పే పాయింటే రీఆర్డర్ లెవెల్. ఎప్పుడు కొత్త ఆర్డర్ని రైజ్ చేయాలి అని చెప్పే పాయింట్ రీఆర్డర్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్యారేజెస్ చూసినప్పుడు పర్టికులర్గా గేట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, వాళ్ళు పర్టికులర్గా ఒక హైట్ పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 800 feet వచ్చినప్పుడు ఓపెన్ చేయాలని, అంటే 800 వచ్చేంత వరకు గేట్స్ ఓపెన్ చేయరు. వన్స్ 800ని రీచ్ అయిందంటే గేట్స్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే, నీ క్వాంటిటీ అనేది ఒక మినిమం లెవెల్ని నువ్వు సెట్ చేసుకుని ఉంటావు. ఆ మినిమం లెవెల్ని గోడౌన్లో నీ స్టాక్ రీచ్ అవ్వగానే ఆటోమేటిక్గా కొత్త యూనిట్స్ని ఆర్డర్ చేస్తావు. దట్ ఈస్ కాల్డ్ రీఆర్డరింగ్ లెవెల్. ఎలా ఫార్ములా ఏమొస్తుంది, మ్యాక్సిమం లీడ్ టైం, నువ్వు ఆర్డర్ చేస్తే రావడానికి ఎంత టైం పడుతుంది, కన్జంప్షన్ కూడా ఎంత ఉంటుంది, ప్లస్ సేఫ్టీ స్టాక్ అల్టిమేట్గా ఉంటుంది. మనం సేఫ్ పొజిషన్లో చూసుకోవాలి కదా, అది మన ప్రొడక్షన్ ఆగిపోకుండా. సో రీఆర్డరింగ్ లెవెల్ అంటే మ్యాక్సిమం లీడ్ టైం ఇంటూ మ్యాక్సిమం కన్జంప్షన్. మరి మినిమం స్టాక్ లెవెల్ అంటే, మ్యాక్సిమం స్టాక్ లెవెల్ అంటే ఎంత, గోడౌన్లో మ్యాక్సిమం ఎంత స్టాక్ నీ దగ్గర ఉండొచ్చు, ROL ప్లస్ ROQ. ROL అంటే పైన నేర్చుకున్నారు ఎంత స్టాక్ ఉండాలన్నది. ROQ అంటే ఏంటి, నథింగ్ బట్ EOQ, ఎన్ని యూనిట్స్ ఆర్డర్ చేయాలి, నీ దగ్గర స్టాక్ ఎంత ఉండాలి ప్లస్ ఎన్ని యూనిట్స్ ఆర్డర్ చేయాలి, దాని నుండి
మినిమం లీడ్ టైం ఇంటూ మినిమం కన్జంప్షన్ తీసేయాలి. నథింగ్ బట్ ఈ రోజు ఎంత యూస్ చేస్తాం, మినిమం అట్లీస్ట్ మినిమం ఎంత యూస్ చేస్తాం, ఆ రేషియోని మనము రెస్ట్ చేసేస్తాం. సో మ్యాక్సిమం స్టాక్ లెవెల్ అంటే ROL ప్లస్ ROQ మైనస్ మినిమం లీడ్ టైం ఇంటూ మినిమం కన్జంప్షన్. మరి మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంత ఉండాలో అర్థమైంది. మరి మినిమం ఎంత ఉండాలి, సింపుల్, నువ్వు ఎన్ని యూనిట్స్ అయితే ఉండాలనుకుంటావు నార్మల్గా, అంటే ఎన్ని యూనిట్స్ వచ్చినప్పుడు ఆర్డర్ చేస్తావు, ROL మైనస్ యావరేజ్ లీడ్ టైం అంటే యావరేజ్ కన్జంప్షన్. నువ్వు యావరేజ్గా ఎంత యూస్ చేస్తావు, ఇప్పుడు మినిమం కాదు యూస్ చేస్తుంది, యావరేజ్. ప్లస్ మనము రీఆర్డరింగ్ లెవెల్ అయితే మ్యాక్సిమం ఇంటూ మ్యాక్సిమం వస్తుంది, మ్యాక్సిమం స్టాక్ లెవెల్ అంటే మినిమం ఇంటూ మినిమం వస్తుంది, మినిమం స్టాక్ లెవెల్ అంటే యావరేజ్ వస్తుంది. యావరేజ్ స్టాక్ లెవెల్స్ మినిమం ప్లస్ మ్యాక్సిమం డివైడ్ బై 2, మినిమం ప్లస్ మ్యాక్సిమం సింపుల్ పాయింట్. డేంజర్ లెవెల్ అంటే ఎమర్జెన్సీ లీడ్ టైం ఇంటూ యావరేజ్ కన్జంప్షన్, ఎమర్జెన్సీ లీడ్ టైం. సో డేంజర్ లెవెల్ అన్నప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ ప్రొడక్షన్ స్టాప్ అయ్యే సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది. ఆ టైం అప్పుడు నువ్వు ఎంత ఆర్డర్ చేయాలి, ఎమర్జెన్సీ లీడ్ టైం అంటే నార్మల్గా ఎన్ని డేస్ తీసుకుంటాం, 1 డే. యావరేజ్ కన్జంప్షన్ ఎంత తీసుకుంటాం, అది మాత్రం తీసుకుంటాం. సో యావరేజ్గా 1 డేలో ఎంత కన్జ్యూమ్ చేస్తాము అనే దాన్ని బేస్ చేసుకొని ఎమర్జెన్సీ లీడ్ టైం ఇంటూ యావరేజ్ కన్జంప్షన్ రాస్తాం. ఇంకా సేఫ్టీ స్టాక్ అని తెలుసు కదా, ఇట్ ఈస్ ద స్టాక్ విల్ నాట్ ఇష్యూ ఫర్ ప్రొడక్షన్ కోసం యూజ్ చేయరు. దాన్ని సేఫ్టీ స్టాక్ని అవసరం వస్తే, ఒకవేళ ప్రొడక్షన్లో స్కేర్సిటీ వచ్చి రా మెటీరియల్ ఉన్నప్పుడు మాత్రమే ఆ సేఫ్టీ స్టాక్ యూస్ చేస్తారు, కానీ ప్రొడక్షన్లో దాన్ని అయితే యూస్ చేయరు. సో సేఫ్గా ఒక సైడ్ పెడతారు దాన్ని అంతే. ఒకవేళ ప్రొడక్షన్లో ఏవైనా అవసరం వచ్చిందా అప్పుడు మాత్రమే యూస్ చేస్తారు. సో జనరల్ సర్కమ్స్టెన్సెస్లో అయితే ప్రొడక్షన్ కోసం సేఫ్టీ స్టాక్ని ఇష్యూ చేయరు. సో దట్ ఈస్ సేఫ్టీ స్టాక్. ఒకసారి ఫార్ములాస్ చదవండి, కాస్త కన్ఫ్యూజన్గా ఉంటాయి, కాస్త కేర్ఫుల్నెస్గా చదవండి. సింపుల్, రీఆర్డరింగ్ లెవెల్ అంటే మ్యాక్సిమం ఇంటూ మ్యాక్సిమం వస్తుంది, మ్యాక్సిమం లెవెల్ అంటే మినిమం ఇంటూ మినిమం వస్తుంది, మినిమం లెవెల్ అంటే యావరేజ్ అంటే యావరేజ్ వస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకుని పక్కన కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, సేఫ్టీ స్టాక్ ROL ROQ ఉంది, ఇప్పుడు అవి గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగా. జస్ట్ రివైజ్ ది ఫార్ములాస్ వన్స్. There formulas. So let's try with example. నార్మల్ కన్జంప్షన్ ఇచ్చారు, నార్మల్ కన్జంప్షన్ని యావరేజ్ కన్జంప్షన్ కూడా అంటారు. మ్యాక్సిమం కన్జంప్షన్ ఇచ్చారు, మినిమం కన్జంప్షన్ ఇచ్చారు, రీఆర్డర్ క్వాంటిటీ ఇచ్చారు, రీఆర్డర్ పీరియడ్ కూడా ఇచ్చారు. అంటే మినిమం కన్జంప్షన్, మ్యాక్సిమం కన్జంప్షన్. యావరేజ్ కన్జంప్షన్ ఎలా వస్తుంది, 4 + 6 డివైడ్ బై 2, 5 is the average consumption. Calculate reorder level. రీఆర్డర్ లెవెల్ అంటే ఫార్ములా ఏంటి, మ్యాక్సిమం ఇంటూ మ్యాక్సిమం ప్లస్ సేఫ్టీ స్టాక్. సో మ్యాక్సిమం ఎంత, ఇక్కడ మ్యాక్సిమం లీడ్ టైం 50 weeks, మ్యాక్సిమం లీడ్ టైం is 6 weeks only. మ్యాక్సిమం లీడ్ టైం is 6 weeks ఇంటూ మ్యాక్సిమం కన్జంప్షన్ ఎంత 75 ప్లస్ సేఫ్టీ స్టాక్ అంటే సేఫ్టీ స్టాక్ కూడా రాసాయాలి. క్యాలిక్యులేట్ మినిమం స్టాక్ లెవెల్. మినిమం స్టాక్ లెవెల్ అంటే ఏది వస్తుంది, యావరేజ్ ఇంటూ యావరేజ్.
యావరేజ్ ఇంటూ యావరేజ్, బట్ ఆర్ఓఎల్ వస్తుంది. రీఆర్డరింగ్ లెవెల్. రీఆర్డరింగ్ లెవెల్ ఎంత వస్తుంది? 6 ఇంటూ 75 కన్వర్ట్ చేద్దాం. 450. నథింగ్ బట్ 450 మైనస్ యావరేజ్ ఇంటూ యావరేజ్. యావరేజ్ అంటే 5 ఇంటూ నార్మల్ కన్జంప్షన్ ఎంత? యావరేజ్ కన్జంప్షన్ 50. సో 250. 250 450 minus 250, 200 is the minimum stock level. Maximum stock level. Maximum stock level అంటే ఏమొస్తుంది? ROL plus ROQ minimum into minimum. ROL plus ROQ minimum into minimum. ROL ఎంత? రీఆర్డరింగ్ లెవెల్ 450. రీఆర్డరింగ్ క్వాంటిటీ ఎంత? ఇక్కడ ఇచ్చారు కదా 300 మైనస్ మినిమం ఇంటూ మినిమం. మినిమం 25 ఇంటూ 4. సో వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తుంది. యావరేజ్ అంటే ఎలా వస్తుంది? మ్యాక్సిమం ప్లస్ వెయిటింగ్. క్యాలిక్యులేట్ చేసేద్దాం. 25 ఇంటూ 4 100. సో 750 మైనస్ 100 650. 650. మరి యావరేజ్ లెవెల్ ఎలా వస్తుంది? మినిమం లెవెల్ 200 ప్లస్ 650 డివైడ్ బై 2. 850 divided by 2, nothing but 425 is the average stock level. Nothing but మీరు ఒకసారి ఆర్డర్ చేయాలనుకుంటే 300 యూనిట్స్ ఆర్డర్ చేస్తారు. బట్ ఎప్పుడు 300 యూనిట్స్ ఆర్డర్ చేస్తారు? మీ దగ్గర ఉన్న స్టాక్ లెవెల్ 450కి రీచ్ అయినప్పుడు ఆర్డర్ చేస్తారు. దట్ ఈస్ రీఆర్డరింగ్ లెవెల్. మీరు ఒకసారి ఆర్డర్ చేస్తే 300 యూనిట్స్ ఆర్డర్ చేస్తారు. ఎప్పుడు ఆర్డర్ చేస్తారు? మీ గోడౌన్లో మీ స్టాక్ లెవెల్ 450 యూనిట్స్ అయినప్పుడు. మ్యాక్సిమం స్టాక్ లెవెల్ ఎంత మెయింటైన్ చేయొచ్చు మీరు? మ్యాక్సిమం స్టాక్ లెవెల్ 650. మినిమం స్టాక్ లెవెల్ ఎంత మెయింటైన్ చేయొచ్చు? 200. యావరేజ్గా గోడౌన్లో ఎప్పుడు ఎంత స్టాక్ ఉంటుంది? 424. ఇది దాని ఓవరాల్ మీనింగ్. సరే వేస్ట్ చేయండి అది కూడా. నెక్స్ట్ నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్. చాలా సింపుల్ పాయింట్స్. నార్మల్ లాస్. లాస్ ఆక్యుపైడ్ నార్మల్లీ. మన ఏ అబ్నార్మల్ సర్కమ్స్టెన్సెస్ లేకుండా ఇన్ జనరల్గా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు, ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు ఆర్ గోడౌన్లో ఉన్నప్పుడు మనకు ప్రోడక్ట్ మీద రా మెటీరియల్ మీద వచ్చే నార్మల్ లాస్. దట్ ఈస్ కాల్డ్ నార్మల్ లాస్. ఎలాంటి అబ్నార్మల్ సిచ్యువేషన్స్ ఉండవు. అబ్నార్మల్ లాస్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన నార్మల్ లాస్ కన్నా ఎక్కువ లాస్ వస్తే దాన్ని అబ్నార్మల్ లాస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం లాస్ట్ 10 yearsలో ప్రతిసారి ఒక 5 యూనిట్స్ క్వాంటిటీ వేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5% ఉంటుంది. సో 5% ఇస్ ద నార్మల్ లాస్. అంటే ఎవ్రీ ఇయర్ 5% మీరు దానికి స్పేర్ కెపాసిటీ వదిలేస్తారు. ఖచ్చితంగా 5% లాస్ అవుతుంది. బట్ కొన్నిసార్లు 5% కన్నా ఎక్కువ లాస్ అవచ్చు డ్యూ టు సమ్ అబ్నార్మల్ సిచ్యువేషన్స్. ఆ 5% కన్నా ఎక్కువ ఉన్న లాస్ అంతా కూడా అబ్నార్మల్ లాస్ అంటాం. సో కన్సిడర్ వైల్ క్యాలిక్యులేటింగ్ rate of raw material, not considered while calculating cost of raw material. దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చూడండి, క్లారిటీ వస్తుంది. Example 5. Raw material purchased 50 kgs for 450 rupees. 45,000 rupees పెట్టి 50 kgs purchase చేశారు. నథింగ్ బట్ 45,000 డివైడ్ బై 50 kgs. అంటే ఈచ్ కేజీ 900 రూపీస్కి పర్చేస్ చేశారు.
బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ అందులో 5 kgs నార్మల్ లాస్ అయింది. అంటే ఇప్పుడు ఎఫెక్టివ్గా మన దగ్గర ఎన్ని కేజీస్ మాత్రమే ఉన్నట్టు? 45 kgs మాత్రమే ఉన్నట్టు ఇప్పుడు ఓవరాల్గా 50 kgsలో 5 kgs లాస్ అయింది. నథింగ్ బట్ మన దగ్గర ఓవరాల్గా ఎన్ని కేజీస్ ఉన్నాయి? ఇప్పుడు ఓన్లీ 5 kgs మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని అంటే ఈ 5 kgs వల్ల వచ్చిన లాస్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి? నథింగ్ బట్ ఎప్పుడైనా సరే నార్మల్ లాస్ని గుడ్ యూనిట్స్కే ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎప్పుడైనా సరే నార్మల్ లాస్ని గుడ్ యూనిట్స్కే ట్రాన్స్ఫర్ చేస్తాం. ఏంటి సార్ ఇక్కడ గుడ్ యూనిట్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఓవరాల్గా 900 రూపీస్ పర్ కేజీ. నేను 50 kgs ఆర్డర్ చేశాను, బట్ నార్మల్ లాస్ 5 kgs రావడం నా దగ్గర 40 kgs ఉంది. ఇప్పుడు స్ట్రైట్ అవే ఏమీ థింక్ చేయకుండా మీకు టోటల్ ఎంత కాస్ట్కి పర్చేస్ చేశారు? 45,000కి. బట్ డినామినేటర్లో బై 50 కాకుండా మీ దగ్గర యాక్చువల్గా ఎన్ని ఉన్నాయి అది మాత్రం వేయాలి. 45, నథింగ్ బట్ 1000 రూపీస్. నథింగ్ బట్ 5 kgs వల్ల వచ్చిన నార్మల్ లాస్ని గుడ్ యూనిట్స్కి ఛార్జ్ చేస్తున్నాం. అంటే మంచి రా మెటీరియల్ ఉన్నాయి కదా వాటికి ఛార్జ్ చేస్తున్నాం. అంటే నార్మల్గా 900 రూపీస్ పర్ కేజీ ఉన్న రా మెటీరియల్ ఇప్పుడు ఆ 5 kgs లాస్ అవడం వల్ల 1000 రూపీస్ పర్ కేజీగా కన్వర్ట్ అయిపోయింది. దిస్ ఈజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ నార్మల్ లాస్. సో ఎప్పుడైనా సరే నార్మల్ లాస్ వల్ల వచ్చిన లాస్ని మనము గుడ్ యూనిట్స్కే ఛార్జ్ చేస్తాం, అంటే రిమైనింగ్ యూనిట్స్కి ఛార్జ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ నార్మల్ లాస్. ఫార్ములా ఉండదు చూడండి ఒకసారి కూడా. టోటల్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ మన ఎగ్జాంపుల్లో 45,000 డివైడ్ బై number of kgs after normal loss, nothing but 50 kgs minus 5 kgs, nothing but 45 kgs, each one 1000 rupees per kg. So just analyze చేయండి ఈ ఎగ్జాంపుల్, అనలైజ్ చేయండి, ఈజీగా ఉంటుంది. సో ఇంకా ఈరోజు ఓన్లీ ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి చెప్పేసి ఈరోజు క్లాస్లో చూద్దాం. ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఏంటి ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏంటి, క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి? చాలామందికి ఉన్న మిస్కన్సెప్షన్ రేట్ డిస్కౌంట్ అయినా సరే క్యాష్ డిస్కౌంట్ అయినా సరే రెండు ఒకటే అనుకుంటారు. బట్ ట్రేడ్ డిస్కౌంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాష్ డిస్కౌంట్. ఆ పాయింట్ క్లారిటీగా తెలియాలి. ఏంటి అసలు ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాప్ దగ్గరికి వెళ్ళి, ఒక షోరూమ్కి ఎక్కడికి వెళ్ళి రా మెటీరియల్ని పర్చేస్ చేస్తున్నప్పుడు వాళ్ళతో బార్గెన్ చేస్తాం. 100 రూపీస్ ఉన్న కేజీ 100 రూపీస్ అనుకోండి, దాన్ని 95 రూపీస్కి ఇవ్వమనో 90 రూపీస్కి ఇవ్వమనో బార్గెన్ చేస్తాం. అక్కడ మనకు 100 రూపీస్ని 95 రూపీస్కి చేస్తాడు కదా, దట్ ఈస్ కాల్డ్ ట్రేడ్ డిస్కౌంట్. అంటే మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు, ఇక్కడ ట్రేడింగ్ మీన్స్ నథింగ్ బట్ బిజినెస్. మనం బిజినెస్ చేస్తున్నప్పుడు అంటే పర్చేస్ చేస్తున్నప్పుడు మనకు సప్లయర్ ఇచ్చే డిస్కౌంట్ని ట్రేడ్ డిస్కౌంట్ అంటాము. డిస్కౌంట్ ఆఫర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్, డిస్కౌంట్ ఆఫర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్, దట్ ఈస్ కాల్డ్ ట్రేడ్ డిస్కౌంట్. పర్చేస్ చేసినప్పుడు ఇచ్చే డిస్కౌంట్ని ట్రేడ్ డిస్కౌంట్ అంటాం. అది మేబీ క్రెడిట్ పర్చేజెస్ అవ్వచ్చు, క్యాష్ పర్చేజెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది మేబీ క్రెడిట్ పర్చేజెస్ అవ్వచ్చు, క్యాష్ పర్చేస్ అవ్వచ్చు, ఏదైనా సరే అది రా మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు ఇచ్చే డిస్కౌంట్ కాబట్టి ట్రేడ్ డిస్కౌంట్ అంటాం. కన్సిడర్ ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్. రా మెటీరియల్ కాస్ట్ దీన్ని కన్సిడర్ చేస్తామా అంటే ఎస్, కన్సిడర్ చేస్తాం. నథింగ్ బట్ రా మెటీరియల్ ఎందుకు పర్చేస్ చేసాము అంటే 95 రూపీస్ అని చూపిస్తాం, కానీ ఇప్పుడు 100 రూపీస్ అని చూపించాం. ఎందుకంటే మనం రియాలిటీలో పడింది 95 రూపీస్ కాబట్టి. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్. డిస్కౌంట్ ఆఫర్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ ఆర్ సెటిల్మెంట్ అంటారు సింపుల్ చెప్పాలంటే. నథింగ్ బట్ ఇప్పుడు 95 రూపీస్ పర్ కేజీ కొన్నావు కదా, అవన్నీ కూడా ఒక 100 kgs కొన్నావు, అలా అది కూడా క్రెడిట్లో కొన్నావు.
నాట్ క్యాష్ పేమెంట్స్. సో క్యాష్ డిస్కౌంట్ అనేది ఓన్లీ క్రెడిట్ పర్చేసెస్ మాత్రమే అయితేనే అప్లికేబుల్ అవుతుంది, అదర్వైజ్ అప్లికేబుల్ కాదు. ఐఎమ్ రిపీటింగ్, క్యాష్ డిస్కౌంట్ విల్ అప్లికేబుల్ ఓన్లీ ఇన్ ద టైమ్ ఆఫ్ at the time of credit purchases, not at the cash purchases. సో క్రెడిట్ పర్చేజెస్ చేస్తే మాత్రమే నీకు క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 2 months క్రెడిట్ పీరియడ్కి తీసుకున్నావు. ఈరోజు పర్చేస్ చేసావు డిసెంబర్లో, ఫిబ్రవరిలో అమౌంట్ పే చేస్తాను అన్నావు. బట్ జనవరిలో సప్లయర్ వచ్చేసి నీకు కాల్ చేశాడు, సమ్ ఎమర్జెన్సీ ఉంది, అమౌంట్ పే చేయమని చెప్పేసి. బట్ నువ్వు పే చేయవు కదా, ఎందుకు? అగ్రిమెంట్ ప్రకారం 2 monthsకి ఎంటర్ అయ్యావు కదా. సో డిమాండ్ చేయలేడు కాబట్టి ఒక ఆఫర్ ఇస్తాడు నీకు. సరే, నువ్వు ఫిబ్రవరిలో పే చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంకొక 10,000 ఇవ్వాలనుకోండి క్రెడిట్లో, ఫిబ్రవరిలో పే చేస్తే 10,000 ఇవ్వచ్చు. అదే ఒకవేళ జనవరిలో కనుక పే చేస్తే ఆ 10,000లో కూడా 10% డిస్కౌంట్ ఇస్తాను ఉంటాడు. నథింగ్ బట్ నువ్వు 9,000 పే చేస్తే సరిపోతుంది. జనవరిలో పే చేస్తే 9,000, నార్మల్గా ఫిబ్రవరిలో పే చేస్తే 10,000. సో ఇప్పుడు అర్లీగా నువ్వు పేమెంట్ చేస్తున్నందుకు 1,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు కదా, దాన్ని ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ అంటాం. సో అర్లీగా పేమెంట్ చేస్తున్నందుకు నీకు ఇచ్చే డిస్కౌంట్ని క్యాష్ డిస్కౌంట్ అంటాము, అర్లీ పేమెంట్. ఇది క్యాష్ సేల్స్లో అయితే ఈ కాన్సెప్ట్ రాదు. క్యాష్ సేల్స్లో అసలు క్రెడిట్ పీరియడ్ అనే టాపికే ఉండదు కదా. సో ఓన్లీ క్రెడిట్ పీరియడ్లో నువ్వు అంటే క్రెడిట్ పర్చేసెస్ చేస్తే మాత్రమే ఈ టాపిక్ అనేది వస్తుంది, అదర్వైజ్ రాదు. మరి క్యాష్ డిస్కౌంట్ని కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్లో కన్సిడర్ చేస్తావా అంటే కన్సిడర్ చెయ్యము. సో నీకు వచ్చిన 1,000 రూపీస్ డిస్కౌంట్ని ఇన్కమ్గా చూపిస్తావు, కానీ దాన్ని రా మెటీరియల్ కాస్ట్ నుంచి అయితే రెడ్యూస్ చేయము. So does not consider in calculation of raw material. It will does not consider in calculation of raw material. So ఇది ఓవరాల్ గా trade discount and cash discount. సో చూసుకోండి, నెక్స్ట్ క్లాస్లో మనము చిన్న టాపిక్స్ ఉన్నాయి, ఇన్వెంటరీ టర్న్ ఓవర్ అవన్నీ చూసి ఏబీసీ అనాలిసిస్ చిన్న టాపిక్, స్టాక్ లెడ్జర్ స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్ అంతా ఆల్మోస్ట్ స్టాక్ లెడ్జర్స్ అవుతుంది. దాని తర్వాత స్టాక్ అవుట్స్ అనే చిన్న టాపిక్ ఉంటుంది. అక్కడతో మెటీరియల్ కాన్సెప్ట్ టాపిక్, నెక్స్ట్ క్లాస్లో మెటీరియల్ కాన్సెప్ట్ టాపిక్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో డే ఆఫ్టర్ టుమారో నుంచి మనం నార్మల్గా మరి ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అన్నీ చూసుకున్నాండి. నెక్స్ట్ క్లాస్లో మిగతా టాపిక్స్ డిస్కస్ చేద్దాం. బాయ్.